నాకు 2017లో they diagnosed it as Crohn's అండి. Before that also for many years I kept having issues with the stomach. ఏదో ఒక పెయిన్, I couldn't eat, ఎప్పుడు నొప్పితో వంగిపోయేదాన్ని. డాక్టర్లు తప్పు చెప్తున్నారేమో, అది కాదు, మా పిల్లలకి ఎందుకు వస్తుంది. క్రాన్స్ అనేది అప్పటిదాకా అది పేరు కూడా వినలేదు. అంటే ఇలాంటి జబ్బులు ఎవరికి రాకూడదు. వచ్చేయి అని చెప్పంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కోప్ అప్. when you see your child unable to eat anything, that's the saddest part of any parent. వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు 16 తర్వాత యూ విల్ బీ ఫైన్, 18 తర్వాత యూ విల్ బీ ఫైన్ అని. 18 అయింది, తర్వాత కూడా కాలేదు. తను నా దగ్గరకు వచ్చేటప్పటికి విత్ రిపోర్ట్స్ ఎలా ఉందంటే షీ వెంట్ త్రూ ఆల్ ద డాక్టర్స్. అక్కడ నాకు ఒక డౌట్ ఏమనిపించిందంటే సో ఇట్ ఈస్ నాట్ ఆన్ ద ఫిజికల్ లెవెల్, ఇట్ ఈస్ ఫ్రమ్ అనదర్ డైమెన్షన్. ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే చూడగానే పిల్లకి తగ్గుతుందన్నది అనిపించింది, కానీ ఎక్కడ మొదలు పెట్టాలి అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇట్ ఇస్ లైక్ లాంగ్ రన్ డిజార్డర్. ఉండడానికి కూడా ఏంటంటే ఒక 20 ఏళ్ల పిల్లల ఉన్నట్టుగా లేదు. నిజంగా మాట్లాడితే అస్థిపంజరానికి తొడిగినట్టుగా ఉంది తప్ప నథింగ్ వస్తాయి. లిటరల్లీ చెప్తే నమ్మరు. దాన్ని సరిచేస్తే తప్ప నేను వెళ్ళలేను లోపలికి. ఏది తను లోపలికి పంపించింది డైరెక్ట్గా అలానే వెళ్ళిపోతుంది. తుషారా అనేది ఇప్పుడు పెట్టిన పేరండి. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు హర్ మదర్ యాజ్ అ ఫీటస్, ఐ డోంట్ గో విత్ ఎనీ పర్సన్స్ ఫీలింగ్స్. ఐ గో వాట్ బాడీ విల్ బీ లైక్ లెటింగ్ మీ నో వాట్ ఇట్ నీడ్స్, వీ హ్యావ్ టు ప్రొవైడ్. అది నచ్చినా నచ్చకపోయినా. నాకు ఇట్లేంటో పొట్టు పెట్టి ఇట్లా తిప్పేస్తూ ఉంటుంది. మనం సెకండ్ సెషన్ అనమాట. స్టమక్ మీద అంతా ఐ డోంట్ నో ఇట్లా మొత్తం వస్తారు. ఐ లిటరలీ సా మై స్టమక్ పాప్ అప్. అంతకు ముందర ఇట్లా మొత్తం ఇట్లా ముడుచుకుపోయి లోపలికి ఉండేది, ఇట్లా లిటరలీ బయటకు వచ్చింది. సూర్యుడు లేవక ముందు మనం లేచి ఆయన నిద్ర లేపాలి అని. సన్సెట్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ బెలీ, ఇంకా నోటికి తాళం. అలా వేసుకున్న వాళ్ళది సంపూర్ణ ఆరోగ్యం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. సిద్ధ వైద్యంలో మరొక అద్భుతమైన ఒక యూటర్న్ అని చెప్పొచ్చు మెడికేషన్లో, ట్రీట్మెంట్లో. అయితే జనరల్గా ఏమైపోతుందంటే కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. ఆ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు. కొన్ని ట్రీట్మెంట్లు అయితే ఎంత కష్టపడ్డా, ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా, ఎన్ని రకాల యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్లో పెట్టినా కూడా ఒక్కోసారి ఎలాంటి ఫలితం ఉండదు. అలాంటి ఒక వెరీ సివియర్ కేస్ ఒకటి సింధుజమ్మ దగ్గరికి వచ్చింది. అండ్ హౌ షీ ట్రీటెడ్, వాట్ హ్యాపెండ్, లెట్ us know from తుషారా అండ్ హర్ ఫాదర్ శ్రీనివాస్ గారు అలాంగ్ విత్ సత్య సింధుజమ్మ. లెట్స్ టాక్ టు దెమ్. హాయ్ అండి. హలో, హౌ ఆర్ యూ డూయింగ్? Great, amazing. Great, amazing. Yeah. What is the reason for that? Amma. Ante. But tell me, Tushara, asal what is your story? What actually happened? నాకు 2017లో they diagnosed it as Crohn's అండి. But before that also for many years I kept having issues with the stomach. ఏదో ఒక పెయిన్, I couldn't eat, ఎప్పుడు నొప్పితో వంగిపోయేదాన్ని. ఎప్పుడు ఎన్నేళ్ల నుంచి? I think for the 10-15 years. Oh. Yeah, for a very long time. Yeah. So తర్వాత 2017 డయాగ్నోస్ చేశారు. దే పుట్ మీ ఆన్ స్టెరాయిడ్స్. అప్పుడు కొంచెం ఆన్ అండ్ ఆఫ్ రిలీఫ్ ఉండేది, లైక్ ఐ హ్యాడ్ పీరియడ్స్ ఆఫ్ రిలీఫ్ అండ్ ఆల్, బట్ ఇట్ వాస్ పర్సిస్టెంట్. నొప్పి అట్లనే ఉండేది. అండ్ దెన్ 2022లో అమ్మ షీ హ్యాడ్ సమ్ ఇష్యూ అండ్ తను చక్రసిత్ గురించి యూట్యూబ్లో చూసారు. షీ వాంటెడ్ టు గో అండ్ షీ ఈజ్ లైక్ నువ్వు కూడా రా, నీకు కూడా అవుతుందేమో చూద్దాము అని.
సో వెళ్ళింది అమ్మ కోసం. బట్ దెన్ నేను కూడా ఐ వాజ్ నాట్ వెరీ హోప్ఫుల్ అట్ దట్ టైం బికాస్ చాలా మంది చెప్పారు తగ్గుతుంది, బట్ ఇట్ డెంట్ హ్యాపెన్. సో నేను ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. బట్ తర్వాత షీ సెడ్ షీ విల్ టేక్ అ లుక్. అప్పుడే గ్యారంటీ కూడా ఇవ్వలేదు, నాకు ఒక టైం కావాలి, ఒక 1 week, తను ఐల్ గెట్ బ్యాక్ టు యు. సో అప్పటికి కూడా ఐ వాజ్ లైక్ ఓకే అవ్వదేమో అని వదిలేసాను. బట్ షీ కాల్డ్ మీ బ్యాక్, ఫస్ట్ ట్రీట్మెంట్ అయింది, అప్పుడే ఐ స్టార్టెడ్ ఫైండింగ్ లీవ్ ఫ్రమ్ ద ఫస్ట్ సెషన్. శ్రీనివాస్ గారు, జనరల్గా పిల్లలకి మామూలుగా జ్వరం వస్తేనే తల్లడిల్లిపోతాం. అంటే ఇట్స్ లైక్ వి జస్ట్ కాంట్ బేర్ ఇట్. అండ్ సీన్ యువర్ చైల్డ్ ఫర్ సో లాంగ్ సఫరింగ్, అది కూడా పర్సిస్టెంట్గా ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా, ఎన్ని స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ మీద పెట్టినా, ఎంత ట్రీట్మెంట్ జరిపినా తగ్గకపోతే యాజ్ పేరెంట్ యూ విల్ జస్ట్ క్రిపుల్. మిగతావి ఎన్ని బాగున్నా సరే లైఫ్లో, ఇఫ్ దిస్ డజంట్ హ్యాపెన్ ప్రాపర్లీ యూ జస్ట్ కాంట్ బీ అట్ పీస్. కరెక్ట్ అమ్మా. సో అసలు తుషారా కండిషన్ హౌ బ్యాడ్ ఇట్ వాజ్ అండి. ఇప్పుడు ఆ అమ్మాయి బయటపడ్డది కాబట్టి మేబీ షీ డజంట్ వాంట్ టు ఈవెన్ రికలెక్ట్ వాట్ హ్యాపెన్, బట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. జనరలీ ఏమవుతుందమ్మా, ఫర్ ఎవ్రీ పేరెంట్ బై డిఫాల్ట్ ఎవ్రీ వన్ బిహేవ్స్ లైక్ దాట్. ఇది ఇంకోళ్ళకి అయి ఉంటుంది, మనకు కాదులే అన్న సెన్స్ ఆఫ్ డినైల్లో ఎవ్రీ పేరెంట్ విల్ లీడ్ their lives. But very rarely you come across a situation where the lightning hits you. But still your sense of denial will say, no, ఇది కాదులే అని. డాక్టర్లు తప్పు చెప్తున్నారేమో, అది కాదు, ఈ మా పిల్లలకి ఎందుకు వస్తుందిలే. ఆ సెన్స్ ఆఫ్ డినైల్లోనే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఇంక్లూడింగ్ అస్ వీ హవ్ లెడ్ అవర్ లైఫ్స్ maybe to a large extent, maybe for 2 years or 3 years, till మాకు చక్ర సిద్ధి గురించి తెలవడము, అమ్మగారి దగ్గర రావడము, అప్పటిదాకా వీఆర్ జస్ట్ లీడింగ్. ఠీకే somebody has diagnosed something which is not heard of. అసలు క్రాన్స్ అనేది అప్పటిదాకా అసలు పేరు కూడా వినలేదు. అండ్ మనకున్న ఒకే ఒక్కటి గూగుల్ అమ్మ. ఆ గూగుల్ అమ్మ మన అట్లా తిప్పుతూనే ఉంటున్నది. సో యూ విల్ నాట్ గెట్ ది క్లారిటీ దట్ యూ నీడ్ టు సీ హౌ యూ కెన్ సీక్ రియల్ హెల్ప్. But that's where the destiny plays. And at a very low point when she is unable to face the situations, అంటే ఇలాంటి జబ్బులు ఎవరికి రాకూడదు. అవి వచ్చాయి అని చెప్పంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కోప్ అప్, ఐదర్ ఫర్ ది పేషెంట్ ఆర్ ఫర్ ది పేరెంట్స్ ఆల్సో, ఆర్ ది ఫ్యామిలీ ఆర్ ఎకోసిస్టమ్. దే విల్ బి అట్ దేర్ వెరీ లోయెస్ట్ ఎమోషనల్ సిచ్యువేషన్స్. బట్ థ్యాంక్స్ అమ్మ గారు, ఐ మీన్ వచ్చి కలిసిన తర్వాత నో వీ ఫర్గాట్ అబౌట్ ఇట్. అది ఇట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ వీ కుడ్ సీ హర్ రెస్పాన్స్ ఆల్సో. పేరెంట్స్కి ఉన్న ఒకే ఒక్క ఇదేంటంటేనమ్మా, ఎవ్రీ వన్ స్ట్రగుల్స్ ఫర్ దర్ చిల్డ్రన్. ఐరనీ ఈస్ దట్ వెన్ యూ సీ యువర్ చైల్డ్ అనేబుల్ టు ఈట్ ఎనీథింగ్, దట్స్ ది సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ఎనీ పేరెంట్. Thankfully we could come out of that situation. Now we can see her eating well, digesting well, and now we feel we are the richest people in the world. Yeah, very true. But Tushara, when you were going through that phase, అంటే ఐ నో, అంటే గ్రోయింగ్ అప్ ఏమైపోతుంది, 10 ఏళ్ళు 9 ఏళ్ళు అప్పుడు కూడా మనకి ఏం అనిపించదు. వీ డోంట్ ఈవెన్ నో దట్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ టు అవర్ బాడీ. వెన్ యూఆర్ యాక్చువల్లీ ఇన్ యువర్ టీన్స్ అండ్ 20, 21 వచ్చినప్పుడు, when you know that something is happening, that is very dreadful. But I'm sure ఎక్కడో ఏదో ఒక మూలన ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాకు ఒకసారి చెప్పారు, అంటే 3-4 ఎపిసోడ్స్ క్రితం నుంచి షీస్ బీన్ టెల్లింగ్, మనకెంత సఫర్ ఉన్నా వెన్ అవర్ బాడీ టెల్స్ దట్ నో, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ విల్ హ్యాపెన్, ఏదో జరుగుతుంది, ఐ థింక్ ఐ విల్ రికవర్ అని ఎక్కడ ఏ మూలన కొంచెం ఆశ ఉన్నా కూడా యూ విల్ జస్ట్ బౌన్స్ బ్యాక్ అని అంటారు. అంటే మైండ్ కదా మైండ్ చెప్తుందంట బాడీకి నథింగ్ విల్ హ్యాపెన్ అని. అటువంటి ఫేజ్ ఎప్పుడైనా వచ్చిందా వెన్ యు ఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ దట్ ఎంటైర్ ప్రాసెస్? అమ్మని కలిసినప్పుడే, బికాజ్ నాట్ బిఫోర్ దట్ అంటే చాలా మంది, బికాజ్ ఈ ఫేజెస్ లో కొంచెం దైవభక్తి ఎక్కువ అయిపోతుంది కదా. సో వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు 16 తర్వాత యూ విల్ బి ఫైన్, 18 తర్వాత యూ విల్ బి ఫైన్ అని. సో ఐ యూస్ టు వెయిట్. 16th బర్త్డే అయిపోయింది, ఐ యూస్ టు వెయిట్, బికాస్ అప్పటి వరకు ఆ హోప్ ఉండేది, ఓకే ఐ విల్ బి ఫైన్ నా. ఇట్ డెంట్ హ్యాపెన్. 18 అయింది, తర్వాత కూడా కాలేదు. సో అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అదే ఫస్ట్ టైం ఐ థాట్ మేబీ ఇట్స్ అనదర్ ఫాల్స్ హోప్. బట్ తర్వాత ఒక సెషన్ అయిన తర్వాత దాట్ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్, బికాస్ ఫస్ట్ టైం నాలో నేనే చేంజ్ చూసాను. ఇంతకు ముందర ఇట్ డెంట్ హ్యాపెన్ దట్ వే. అమ్మ అసలు యాక్చువల్లీ ఏంటమ్మా క్రాన్స్ డిజీజ్ అంటే ఏంటి? వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ టు ద బాడీ? యాజ్ యూ సెడ్, ఆటోఇమ్యూన్ అండి. ఆటోఇమ్యూన్ విల్ బీ లైక్ ఇన్ లాట్స్ ఆఫ్ వేస్. ఓకే. సో తను నా దగ్గరకు వచ్చేటప్పటికి విత్ రిపోర్ట్స్ ఎలా ఉందంటే,
షీ వెంట్ త్రూ ఆల్ ద డాక్టర్స్ మెడికల్లీ. ఓకే. షీ ట్రైడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. అక్కడ నాకు ఒక డౌట్ ఏమనిపించింది అంటే, సో ఇట్ ఈస్ నాట్ ఆన్ ద ఫిజికల్ లెవెల్, ఇట్ ఈస్ ఫ్రమ్ అనదర్ డైమెన్షన్. సో ఐ టుక్ టైం. ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే చేయించుకునే యోగం కాదు, చేసే నాకు కూడా అది ఉండాలి. ఆ కనెక్ట్ ఉంటే తప్ప ఇట్ వోంట్, హీలింగ్ ప్రాసెస్ వోంట్ బి డన్. అంటే ఇట్ ఈస్ లైక్ సెండింగ్ దట్ లైఫ్ ఎనర్జీ, క్లీనింగ్ ద బ్లాక్స్ అంటే ఇట్ ఈస్ అమేజింగ్ థింగ్ అండి. సో దానికి కొంచెం ముహూర్తాలు అనుకోండి, లేకపోతే కనెక్టింగ్ టైం అనుకోండి, ఒక ఆస్పీషియస్ టైంలోనే వీ హ్యావ్ టు లైక్ స్టార్ట్. ఇవన్నీ అంతా వాళ్ళు అంటే పట్టించుకుంటారో లేదో తెలియని స్థితి. అంటే దే కేమ్ ఎస్ ఎ పేషెంట్, రైట్? సో బట్ ఒక భయంలో వచ్చి ఇంకోటి ఏంటంటే ఐ వాజ్ చూడగానే పిల్లకి తగ్గుతుంది అన్నది అనిపించింది, కానీ ఎక్కడ మొదలు పెట్టాలి అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇట్ ఇస్ లైక్ లాంగ్ రన్ డిజార్డర్ అండ్ షీ హ్యాస్ గాన్ త్రూ లాట్ మెనీ థింగ్స్ విత్ ద బాడీ, విత్ మెడికేషన్, విత్ ఎవ్రీథింగ్. సో ఉండడానికి కూడా ఏంటంటే ఒక 20 ఏళ్ల పిల్లన ఉన్నట్టుగా లేదు, ఏదో స్కూల్ గోయింగ్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న అమ్మ ఎలా ఉంటుందో అలా ఉండింది. ల్యాక్ ఆఫ్ లైక్ స్టామినా ఇన్ ద బాడీ, జస్ట్ బికాస్ ల్యాక్ ఆఫ్ ద ఫుడ్. ఇమ్యూన్ సరిగ్గా లేదు తనకి. ఇంత కండిషన్లో నేను చేసేదంటే ఇదంతా ఒకటి మన రీసెర్చ్ సెంటర్. సో ఒక ప్రయోగాత్మకంగా మనం చూడాలి. అది చూస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు సీ నాట్ ఓన్లీ అబౌట్ ద ఫిజికల్ కండిషన్, మెంటల్ కండిషన్ ఆల్సో. సో అంత తీసుకునేలా ఉంది అనుకుంటే సరెండర్నెస్ వచ్చేసినట్టే. ఈ పిల్లకి ఉంది. దట్ ఈస్ లైక్ ద స్టార్టింగ్ పాయింట్. సో తర్వాత కూడా ఎంత 1 week టైం తీసుకున్నాం కదా. ఆ తర్వాత లేదు నేను చెప్పినప్పుడు మీరు రండి అని. సో కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే మిగతావి కొన్ని చేయకూడదు. అలాంటివి ఒకటి నేను నేర్చుకున్న పద్ధతిలో ఇట్స్ అ డిసిప్లిన్. పిల్లలు చేయడం కానీ, లేకపోతే అంత ఫోర్స్ పెట్టడం కానీ, ఇలాంటివన్నీ అంటే ఇది యోగ పరంగా జరిగే ఒక ప్రక్రియ. సో దట్టు నేను దాంతో తన ఇంటర్ డైమెన్షన్లోకి వెళ్తున్నప్పుడు ఐ షుడ్ బి వెరీ అలర్ట్ విత్ మై సిస్టమ్ ఫస్ట్. సో ఆ రెస్ట్రిక్షన్స్ అన్ని చూసుకుని మన ఫైండ్ ఐ కాల్డ్. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారమ్మా మీరు? ఏం చేస్తాను అంటే ఇప్పుడు అన్ని ఒకటే లాంటి కేసెస్ ఉండవండి. సో వీ హ్యావ్ టు అటెండ్ మజిల్ దాని మీద, అలైన్మెంట్స్ మీద, ఇవన్నీ కేసెస్లో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ వెన్ కమ్స్ లైక్ బియాండ్ మెడిసిన్ చేసే కేసెస్ ఐ హ్యావ్ రెస్ట్రిక్షన్స్. ఎలా అంటే నేను ఆ రోజున ఏదైనా సరే ఈ అలైన్మెంట్స్ వాటి చేసేది ఐ హ్యావ్ టు టేక్ కేర్. ఎందుకంటే అన్ఈవెన్ ప్రెషర్స్ నా నుంచి వాళ్ళకి వెళ్ళకూడదు. సో ఇట్ ఈస్ లైక్ ఎ ప్రోటోకాల్ ఫర్ మీ వెన్ ఐ లర్న్. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఒక చిన్న బేబీలా ఉంది. తను నిజంగా మాట్లాడితే అస్థిపంజరానికి తొడిగినట్టుగా ఉంది తప్ప నథింగ్ వాస్ దేర్. అండ్ షివియర్ చాలా క్రాంప్స్ వచ్చేవి, మెలిదిరిగిపోయేది పొట్ట. సో ఎక్కడ మొదలెట్టాలని అర్థమయ్యేది కాదు. ఇంత దాంట్లో నాది ఏది ముట్టుకున్నా తనకి పెయినే ఉంటుంది, ఏది టచ్ చేసినా, బికాస్ బాడీ ఈజ్ టోటలీ పెయిన్ఫుల్. బట్ ఐ వాంట్ ఎంటర్ ఇన్ టు హర్ సెల్. ఆ సెల్లో ఉన్నది ఏముంటోంది, ఎందుకు అలాగా ఆ లైఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేయలేకపోతుంది, దట్ ఈస్ లైక్ మై మైండ్ క్వశ్చన్. అలా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు నేను ఇంట్లో నాకు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. తోటకూర, క్యాబేజీ అలాంటివి నేను తిన్ను. అంటే ఏవైతే నాకు బలిహారాన్ని అంటే బలంగా ఉండి, లేకపోతే డైజెషన్ ప్రాసెస్ కొంచెం హెవీగా చేసే ఏవి నేను తినకూడదండి. అలాంటి టూ లైట్ కూడా నేను తినకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే రోజుకి అందుకే ఒక పూట భోజనం చేస్తాను. బై కంప్లీటింగ్ ఆఫ్టర్ ఆల్ ద సెషన్స్ దెన్ మై మీల్ విల్ డైలీ 1 meal. మామూలుగానే అలా ఉంటే ఇలాంటి సెషన్ చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే వెళ్ళే నాకు డ్రెస్ కలర్ దగ్గర నుంచి, ఆ రోజు ఉదయం సూర్యోదయం అయిన క్షణం దగ్గర నుంచి ఐ షుడ్ మానిటర్. ఎందుకంటే లగ్నాలు ఉంటాయి, దీంట్లో అమృత గడియలు ఉంటాయి, మనకి పంచాంగం చూస్తే ఇవన్నీ తెలుస్తాయి కదండి. అలాగా చేసేదానికి నాకు ఆ రోజు యోగ బలం ఏమిటి, ఆ యోగ బలంలో నా గోచారంలో ఎలా ఎలా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో జ్యోతిష్యానికి కూడా పెద్దపీట ఉంటుందండి. సో చేయించుకునే వాళ్ళ దానికి మనం యాడెడ్ బర్డెన్లో అవ్వకూడదు, క్లియరెన్స్లో ఉండాలి. ఓకే. అండ్ వాళ్ళకి ఒక వెన్ను బలంలాగా నిలబడాలి అంటే నా సపోర్ట్ తనకి వెళ్ళాలి. నా నుంచి వెళ్ళే ఎనర్జీ తనకి లోపల ఉండేది ఏదైనా సరే దాన్ని క్లియర్ చేయగలగాలి. అలా క్లియర్ చేయాలి అంటే లోపల నాకున్న అక్కడ మెస్అప్ అయిపోయినది బయటికి తీయాలి. ఇంత జరుగుతుందండి. సో ఇలాగా చేసినప్పుడు పేషెంట్ బాగు కోసం, తను హీల్ అవ్వటం కోసం యూ గో త్రూ లాట్ ఆఫ్ ప్రాసెస్, యూ యోర్సెల్ఫ్. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అండి. మై గాడ్. అందుకే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళడం, నేను ఎక్కడికి వెళ్ళను, లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ విల్ బి దేర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఉపాసన బలం కూడా ఉండాలి దీనికి. నాకు చండీ ఉపాసన ఉందండి. సో ఆ బలాన్ని ఎంతవరకు నేను ఉపయోగించుకుంటున్నాను. ఎందుకంటే పిల్ల చూస్తే చిన్నగా ఉంది, అర్భకురాల్లా ఉంది, ఎక్కువ ఎనర్జీ తోటి వీ కాంట్ పంపిన్. బ్యాలెన్సింగ్ ద సిస్టమ్స్ ఈజ్ లైక్ మస్ట్. సో తనకి మనోమయ కోసం వరకు నేను వెళ్ళగలగాలి అంటే ప్రాణమయ కోసం నాకు ఇబ్బందిగా ఉండకూడదు. కానీ తను బ్రెత్లెస్నెస్ ఉంటుంది, షార్ట్ బ్రెత్. అండ్ ఆ ప్రాణమయ కోసం నేను వెళ్ళాలి అనుకుంటే అన్నమయ కోసం నాకు అనుకూలంగా ఉండాలి. అది అనుకూలంగా లేదు, ఎందుకంటే మజిల్ లేదు కాబట్టి.
ఇమాజిన్ దీస్ 3 systems at one go I have to lock it. కానీ భలే ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అంటే ఒక పుస్తకాన్ని, ఒక మనిషిని పుస్తకంలా చదవచ్చు. వాళ్ళు మర్చిపోయినా లేకపోతే వాళ్ళకి తెలియని ఘటనలు కూడా బాడీ మర్చిపోదండి. దట్స్ హౌ బాడీ విల్ బి రివీలింగ్ ఇట్స్ ఓన్ సీక్రెట్స్. ఓకే. సో ఆ రివీల్ చేసేటప్పుడు రిలీవ్ చేయడం అనేది ఒక టెక్నిక్. సో సిద్ధ ఈ శాస్త్రంలో ఏంటంటే దెర్ ఈస్ ఎ కోడ్ విత్ బ్రెత్ హోల్డ్, అంటే ఇన్ని ఊపిరిల మధ్యన మనకు గ్యాప్ ఉంటుంది ప్రతి ఊపిరికి మధ్యన. ఆ స్పేస్ ని మనం కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే దెన్ అక్కడ ఉండేది ఏదైనా సరే అన్నాట్ అయిపోతుంది. అది చేస్తున్నప్పుడు చేసే నాకు చేయించుకునే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నో వీ కెన్ లైక్ స్ట్రక్చరైజ్ దట్, వీ కెన్ లైక్ బ్రింగ్ అవుట్ దట్ నాట్ ఆన్ ద పెరిఫరల్ సిస్టమ్. సో అలాగా మొత్తం ఇంటర్నల్ గా ఉండే బ్లాక్స్ అన్ని క్లియర్ చేస్తే బాడీ ఆటోమేటిక్ గా తేలికపడిపోతుంది. దట్స్ హౌ వీ అటెండ్ ఆటో ఇమ్యూన్స్. ఆటో ఇమ్యూన్ అనే కదండి, బియాండ్ మెడిసిన్ చేసేవన్నీ ఇలానే ఉంటాయి. ఓకే. అంటే దాన్ని ఏమంటారమ్మా? దాన్ని ఎనర్జీ సెషన్ అంటానండి జనరల్ గా. ఎనర్జీస్ అంటే వీఆర్ కవర్డ్, వీఆర్ బాండెడ్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్. సో ఇందాక వారు అన్నట్టు వేవ్ లెంత్ కనెక్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సేమ్ పేస్ వాళ్ళు విల్ అట్రాక్ట్. సో ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి, నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా ఉంటేనే దట్ ఫోర్స్ విల్ బి ఐడెంటిఫైడ్. మనకి ఊర్ధముఖంగా బ్రెయిన్ విల్ బి లైక్ సెండింగ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ కింద నుంచి మనకి కైనెటిక్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ విల్ బి దేర్. దట్స్ హౌ దే విల్ బి లైక్ ద బ్యాలెన్స్ విత్ ఇన్ ద సిస్టమ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రావిటేషన్. తన కేసులో ఆ గ్రావిటేషన్ వాజ్ నాట్ దేర్, ఎందుకంటే వాలిపోవడం, ఊగిపోవడం, వంగిపోవడంలానే ఉన్నాయి. దానివల్ల స్కెల్టల్ బాడీ లిటరల్లీ చెప్తే నమ్మరు, ఏ సార్ట్ ఆఫ్ హంచ్ వచ్చేసింది. ఓకే. సర్వైకల్ ఇది చెయ్యి కూడా దాన్ని సరి చేస్తే తప్ప నేను వెళ్ళలేను లోపలికి. సో చక్రభేదన చేస్తున్నప్పుడు చక్రంలో నుంచి ఎలా అయితే చూస్తూ ఉంటామో మనకి స్వాధిష్టానం వరకు కూడా తనకు అసలు ఏం లేదండి. అంటే మణిపూరకం అంటే యోగ పరంగా ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. సో ఏది తన లోపలికి పంపించింది డైరెక్ట్ అలానే వెళ్ళిపోతుంది. ఏది బాడీలోకి అబ్జర్వ్ అవ్వట్లా. అంటే మెటబాలిజం ప్యాటర్న్ హ్యాడ్ ఏ హ్యూజ్ బ్రేక్ డౌన్ where it can't able to perform its own function. Okay. So whatever goes, it comes out in some form. Directly. Oh. అది కింద నుంచా వామిటింగ్స్, డయేరియానా లేకపోతే వామిటింగ్స్ పక్కన పెట్టండి. దాంతో పాటుగా స్కిన్, ఇట్ ఈస్ లైక్ అనదర్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్. సో ఇట్ యాక్ట్స్ ఇన్ ఏ ఫనీ వే ఆన్ ఇట్స్ ఓన్. ఒక్కొక్కసారి చాలా గాలి కావాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి చలేసేస్తుంది, చిల్స్ వస్తాయి కదా. సో ఇదంతా చాలా అసలు చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ఒళ్ళు జల్లరించేదండి. సో ఇమాజిన్ అలానే ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమంతా ఏజ్ అయిపోలేదు, అన్ని పోనీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేవు, ఆడుతూ పాడుతూ హ్యాపీగా చదువుకోవాల్సిన లేకపోతే ఎంజాయ్ చేయాల్సిన ఆ టైము ఇంత ప్రాబ్లము ఎక్కడి నుంచి వచ్చింది? సో రూట్ కాజ్ కనుక్కోవాలి. ఎస్, ఆ రూట్ దొరికితే తప్ప బాడీ కొంచెం అంటే తేటంగా రాదు. సో ఈ పర్టికులర్ కేసే కాదు, జనరల్గా మీరు అన్ని కేసుల్లో కూడా యూ సీ ద రిపోర్ట్స్, యూ సీ ద బాడీ అండ్ యూ జస్ట్ టేక్ ద సిగ్నల్స్ ఫ్రమ్ బాడీ. సో ఇప్పుడు తుషారా బాడీ వాట్ డిడ్ ఇట్ టెల్ యూ త్రూ ద ఎనర్జీ సెషన్? తుషారా అనేది ఇప్పుడు పెట్టిన పేరండి. ఓకే, అంటే ఈ బర్త్ వాళ్ళు పెట్టుకున్న పేరు. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు హర్ మదర్ యాజ్ అ ఫీటస్, దట్ ఆల్సో విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫీటస్. ఓకే. సో తెలియకుండా అందుకే అంటాం కదా గర్భశాస్త్రం అని మనకు ఒకటి ఉందండి. గర్భశాస్త్రం ప్రకారం ఆడవాళ్ళు పర్టికులర్గా దే షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్, దే షుడ్ బి లైక్ నో టెన్షన్ ఎట్ ఆల్, ఏదన్నా అలా వెళ్ళిపోతూ ఉండాలి అన్నది. సో ఏ బిట్ సెన్సిటివ్నెస్ విల్ క్రియేట్ ఏ కన్ఫ్యూజన్ వైల్ కన్సీవింగ్. అది కూడా నాకు తెలియదండి. టచ్ చేసిన తర్వాత డిఫరెంట్ లెవెల్స్ నేమ్స్ వేర్ పాపింగ్ అప్. ఎప్పుడైతే ఆ నేమ్స్ టచ్ చేసి తీస్తున్నానో బాడీ వాజ్ రెస్పాండింగ్ ఆటోమేటికల్లీ. అప్పుడు ఏమవుతుందంటే నాట్ పడింది అనుకోండి, ఒక ముడి పడింది అనుకోండి, సే సపోజ్, ఆ ముడిని ఉప్పడంలో ఆ ఛానల్ క్లియర్ అయిపోతుంది. సో మనం తీసుకుంటున్న ప్రాణిక్ ఎనర్జీ మన లైఫ్ ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఎనర్జీ విల్ బి ఫ్లోయింగ్, ఎనర్జీ విల్ బి లైక్ స్ట్రీమ్ లైన్. దట్స్ హౌ ద ట్రీట్మెంట్ విల్ బి డన్. ప్రతి సెషన్ కి వీ కెన్ సీ ద డిఫరెన్స్. అలాని వీ కాంట్ ఎక్స్పెక్ట్ లైక్ మ్యాజిక్ ఎట్ వన్ గో. గాట్ ఇట్. కానీ బాడీ ఎక్కడన్నా ఒక్క ఛాన్స్, వెంట్రుక వాసంత ఛాన్స్ ఉన్నా బాడీని బయట లాగేయచ్చు. అది పట్టుకోవడానికి ఎంత డీప్ లెవెల్ కన్నా వెళ్ళగలగాలి. అలాగా ఇలాంటి కేసెస్ నేను 14 తరాల వరకు వెనక్కి వెళ్ళిపోతాను. ఏదున్నా తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టుగా బాడీకి దాని హీలింగ్ సిస్టమ్ పనిచేయడానికి దానంతకు మించి ఇంక రెండోది ప్రపంచంలో ఏది ఉండదండి.
జస్ట్ యూ షుడ్ అప్లై ద టెక్నిక్. ఒక ఫార్ములా ఒకటి ఉంటుంది ఏంటంటే, శరీరం బాధపడుతున్నప్పుడు, డిస్కంఫర్ట్లో ఉంటున్నప్పుడు వాట్ వాజ్ మేకింగ్ ఇట్ టు బి ఎట్ దట్ కాస్ట్, అది తెలుసుకునేది ఒక్కటే చేయగలిగితే ఆటోమేటిక్గా బాడీ హీల్ అయిపోతే దట్స్ అ క్యూర్. దట్స్ హౌ వీ డిడ్ లైక్ ఆల్మోస్ట్ 3 weeks కదా. 3 weeks ఒక్కొక్కసారి లో అయిపోయేది, ఒక్కొక్కసారి చాలా యాక్టివ్గా ఉండేది, ఒక్కొక్కసారి సడన్ పెయిన్స్ వచ్చేవి. దీస్ ఆర్ ఆల్ లైక్ చేంజెస్. ఏమవుతుందంటే ఇంత పెయిన్లో ఉన్న బాడీ సడన్గా నార్మల్గా అయ్యేటప్పటికి బాడీ అలైన్మెంట్లో చాలా ఇష్యూస్ వస్తాయి. సో అప్పుడు ఏంటంటే మెమరీస్ తీయడం ఒక ఎత్తు, బాడీని స్ట్రెంథెన్ చేయడం ఒక ఎత్తు. అని దాని తగ్గట్టుగా తినాలి, చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. ఒక్కొక్కసారి ఒక వారం 10 రోజులు బాగానే ఉన్నా ఎక్కడన్నా ఏదన్నా డిసిప్లిన్కి ఒక్కటి అట్టు వేసినా వెంటనే ఇట్ షోస్. ఎందుకంటే బాడీకి ఆ అడాప్టబిలిటీ వచ్చేస్తుంది. సో ఇలాగా కాన్షియస్గా ఒక 3 weeks వర్క్ చేసేటప్పటికి షీ ఈజ్ బెటర్. ఆ బెటర్ అన్న దానికి ఇంకక్కడి నుంచి తన ఎఫర్ట్. అండ్ లిటరల్లీ పేరెంట్స్, వీళ్ళ మదర్, ఆవిడ ఎంత సెన్సిటివ్, ఎంత ఇలా ఉంటారంటే ఏది కొంచెం ఉంటున్నా దానికి ఇంకేదైనా జాగ్రత్త తీసేసుకోవాలి ఇలాగా. అంటే షీఈ్ లైక్ మోర్ వరీడ్ బికాస్ ద ప్రీ హిస్టరీ ఆఫ్ ద కంప్లైంట్ వాజ్ దాట్ సివియర్. వీళ్ళు నేను చాలా అంటే ఒక 1 year తర్వాత నేను చూసిన తర్వాత ముందు ఆవిడ నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు స్థిమితపడ్డారా అని లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో అంటే ఇట్ టేక్స్ అవే ద ఫ్రీడమ్ అండి, ఇట్ టేక్స్ అవే యువర్ హ్యాపీనెస్, ఇట్ టేక్స్ అవే లైక్ కంప్లీట్. అంటే ఒకటి మంచిగా ఈ క్షణం ఉండి ఇంకో క్షణం ఉంటావో ఉండవో తెలియనట్టు అంత ఇబ్బందిగా ఉంటుంది. అమ్మ, ఈ ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? ఈ ఎనర్జీ సెషన్ ద్వారా, తుషారా మీద జరిగిన ఎనర్జీ సెషన్ ద్వారా మీరు కనుక్కున్న రూట్ కాజ్ ఏంటి? ఓన్లీ ఇఫ్ యూ కెన్ టెల్, వాట్ ఈస్ ద రూట్ కాజ్? ఎందుకంటే ఇదంతా కాన్షియస్ లెవెల్లోనే జరుగుతుంది. ఓకే. సో అమ్మ చెప్పడము అదే, చిన్నగా ఉన్నప్పుడు బిఫోర్ ఐ వాజ్ ఈవెన్ బార్న్ షీ సెడ్ అమ్మకి అయిన ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని ఇట్ షోడ్ అప్ ఆన్ మీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఆవిడ ఏంటంటే షీ ఈస్ వెరీ క్వైట్ యాక్టివ్. She used to work as some lecturer, right? Hotel management. ఆవిడ చేసేవాళ్ళు. సో ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అంటే జాబ్ చేస్తూ తర్వాత కన్సీవ్ అయ్యి తర్వాత ఇల్లు రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ హ్యాండిల్ చేసే దగ్గర ఈవిడ వెరీ యాంగ్షియస్ పర్సన్. షీ వాంట్స్ టు బి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అక్కడ ఏదైనా పర్ఫెక్ట్ గా లేదనుకోండి, ఇంకా ప్రపంచంలో ఇంకా పర్ఫెక్ట్ కాదు అది. సో దట్ టైప్ ఆఫ్ లైక్ సిన్సియారిటీ. అంటే మన ఎమోషన్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటే దట్ ఆల్సో విల్ క్రియేట్ ఎ ప్రాబ్లం. తను కన్సీవ్ చేసినప్పుడు తను తినడం కానీ ఎంత పద్ధతిగా ఉండేదో, మైండ్ థాట్ కూడా అంతే టూ పర్ఫెక్ట్ గా వెళ్ళిపోయేది. మనకు చెప్తారు కదండి, అతి సర్వత్రా వర్జయేత్. అవును, అంటే అతి దేంట్లోనూ పనికిరాదు. సో యూ షుడ్ బి ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ ద ఫ్లెక్సిబిలిటీ. వాట్ ఎవర్ ఇట్ కమ్స్ టు యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అలా ఉండేది. సో ఇంత ట్రాన్సిషన్లో అంటే వర్క్ చేస్తూ ఇంట్లో ఇవి చూసుకుంటూ ఇవన్నీ చేస్తున్నప్పుడు తెలియకుండా ఈవిడకుండే పర్ఫెక్ట్నెస్, టూ డిసిప్లిన్ కొన్ని చోట్ల బ్రేక్ డౌన్స్ తెచ్చేది. అంతే కదా. సో ఒక్కొక్కసారి అంటే తిన్నా వంట పట్టకపోవడం. అందుకే కదా శారీరకమైన తిండి ఒకటే కాదండి, మానసికమైన తిండి కూడా బలాన్ని ఇస్తుంది. దాని మనోబలంతో మనం చూడాలి. సో ఒక్కొక్కసారి ఇట్ ట్రిగర్స్ యువర్ సిస్టమ్ కంప్లీట్లీ. అక్కడ కొన్ని బ్రేక్ డౌన్స్ ఇట్ అపియర్డ్ ఆన్ హర్ ఎనర్జీ సెషన్. ఓకే, దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎనీ అంటే కావాలని అలాంటివి ఉండవండి. బట్ హ్యూమన్ సిస్టమ్, హ్యూమన్ బాడీ విల్ బి రియాక్టింగ్. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మైండ్ ఒక బాడీ తీసుకుంటే ఎలా ఉంటుంది లైక్ దట్ అదే కాన్షియస్ లెవెల్తో వాళ్ళు చేస్తారండి. బట్ రిసీవింగ్, రెసిప్రొకేటింగ్ ఎన్విరాన్మెంట్ ఏదైనా అటు ఇటుగా ఉందనుకోండి, ఇక్కడ ఈ సిస్టమ్ విల్ ట్రెంబుల్ అవుతుంది. అవును, కరెక్ట్. సో షీ గాట్ దట్ టైప్ ఆఫ్ లైక్ లిటిల్ వైబ్రేషన్ ఆన్ హర్. అది పట్టుకోగానే ఇంకా తీగ దొరికింది కాబట్టి లాగేసారా? ఎస్. అండ్ ఇంకోటి ఆ తర్వాత తను మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం. ఇంతెక్కడ ఉందండి ఇప్పుడు, బాగుంది పిల్ల. సో అండర్ వెయిట్ అంటే చెప్పాను కదా, 9th 10th క్లాస్ చదివే వాళ్ళు ఇంకా హెల్దీగా ఉంటారు. అంటే ఇవిడేది కాదు, తినేది కాదు. సో మనకి గర్భశాస్త్రం రూల్, ఫండమెంటల్ రూల్ ఏం చెప్తుంది అంటే షుడ్ బి ఆల్వేస్ ఇన్ ఎ హెల్దీ సిచ్యుయేషన్స్, ఈవెన్ విత్ ద మైండ్ ఆల్సో. అంటే మనం చాలా మనకు బలం ఉంది కదా అని మనం ఎక్కువ పని చేసేసేయడం కూడా ఇట్స్ నాట్ గుడ్. సో ఒక రెస్ట్ టైం అని ఇస్తారు కదా, ఆ రెస్ట్ టైం వీ షుడ్ బి లైక్ దట్. శ్రీనివాస్ గారు, అమ్మ చెప్పిందంతా మీరు విన్నారు కదా, అప్పుడు కూడా మీరు వినుంటారు ఇదంతా స్టోరీ, ఇట్లా జరిగిందని. Did you recollect anything, Andy? Yeah, I very much remember. There are two kinds of people. People who are sympathetic. Supposing ikkada evarana
అంటే ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ అమ్మగారి భాషలో ఆర్ ఇన్ హర్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈవెన్ మనం ముందర పడిపోతే కొంతమంది అని అంటారు, అదే జాగ్రత్త రాయి అని చెప్పి అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, వాడి కాలు విరిగితే ఇక్కడ విరిగినంత బాధ ఫీల్ అయిపోతారు. I believe in our case, that was the root cause. Like you may sympathize with somebody, but you should not take their pain. However close a person might be, because that will affect you physically, emotionally and mentally also. Correct me if I'm wrong, Amma. లేదు, చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ అబ్జార్ప్షన్ అయిపోతుంది వాళ్ళకి. సో జనరల్గా మన బాడీకి ఒక ప్లెసిబో ఎఫెక్ట్ ఉంటుందండి. దాంతో ఏమవుతుందంటే ఎమోషన్ వెంటనే ఇట్ బి ద ఫస్ట్ థింగ్ టు రియాక్ట్ వెరీ ఫాస్ట్. It percolates down. When she conceived, అప్పుడు ఆమె మరీ అంత ఎమోషనల్ డౌన్ లో ఉన్నారేమో, అంటే ఆ ప్రెషర్ ఎక్కువ తీసేసుకొని that was showing up on her pregnancy process. And default hormones will act funny at that time. Exactly. And ఉన్నదే సెన్సిటివ్నెస్ ఇంకా అతి సెన్సిటివ్. అండ్ అలాంటి దాంట్లో కూడా ఆవిడ ఒకలా చెప్పండి కొన్ని సిచ్యుయేషన్స్ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండి, వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే తను పడుతున్న అవస్థకి షీ స్టూడ్ బై హర్. అట్ ద సేమ్ టైం తనంతట తను గుక్క తిప్పుకోలేని కొన్ని పరిస్థితుల్లో కూడా స్థిమిత పడ్డానికి ఆవిడ కూడా టైం పట్టింది. ఎందుకు కొన్ని సెషన్స్ లో ఆవిడ ఎక్కువ ఫీల్ అవుతున్నాను, నేను లోపల కూడా రానిచ్చేదాన్ని కాదు. ఈవెన్ వీ బోత్ యూస్ టు డీల్ విత్ అస్. కాకపోతే ఏంటంటే చెప్పినట్టుగా వినేది. ఒకసారి వినకపోతే వచ్చింది సెషన్కి, నేను చేయనని చెప్పి పంపించేశాను. ఎందుకంటే ఇక్కడ ఐ డోంట్ గో విత్ ఎనీ పర్సన్స్ ఫీలింగ్స్, ఐ గో వాట్ బాడీ విల్ బి లైక్ లెటింగ్ మీ నో వాట్ ఇట్ నీడ్స్, వీ హ్యావ్ టు ప్రొవైడ్. అది నచ్చినా నచ్చకపోయినా దట్స్ అ డిసిప్లిన్. అండ్ వీ మిస్ దట్ అండ్ వీఆర్ సీయింగ్ ద డిఫరెన్స్. సో వై కాంట్ లైక్ వి స్టే విత్ దట్ ప్రోటోకాల్. సో ఆ 3 weeks ఎట్లా ఉండింది? మధ్యలో మీరు ఎక్కడన్నా ప్రోటోకాల్ బ్రేక్ చేస్తే ఎలా ఉండింది? అమ్మ ఫ్యూరీ మీరు చూసినప్పుడు ఎలా ఉండింది? ఐ వాంట్ టు నో ఆల్ దట్. సో ఫస్ట్ సెషన్ ఏమో నాది బ్యాక్ స్ట్రైటన్ చేశారు. ఓకే, సో దట్ ఈస్ వెన్ ఐ వాజ్ లైక్ ఓకే సంథింగ్స్ రియలీ హ్యాపెనింగ్, నేను ఐ కెన్ బీ పాజిటివ్ అని. తర్వాత నెక్స్ట్ ఎనర్జీ సెషన్ అప్పుడు షీ వాస్ టెలింగ్ నేమ్స్ అన్నీ అనమాట, ఇది చెయ్యొద్దు ఇది చెయ్యాలి అని అన్నీ నోట్ చేసుకున్నాను. బట్ అంటే ఇన్నేళ్ళుగా ఒకలాగా ఉండి సడన్గా ఇట్లా షిఫ్ట్ అవ్వాలంటే ఇట్ వాస్ హార్డ్ ఫర్ మీ. సో మధ్యలో ఒకసారి చాలా అనుకున్నాను, బట్ ఎందుకో ఐ డిడ్ బ్రేక్. అంటే బికాజ్ ఒక ఇది ఉంటుంది కదా, హౌ విల్ షీ నో అండ్ ఏమవుతుంది. టెస్టింగ్ అని కాదు, టెస్టింగ్ అనను, బట్ ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ సీ అండ్ ఐ డోంట్ నో వై ఇట్ హ్యాపెన్ బట్ ఇట్ హ్యాపెన్. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు షీ న్యూ బాగా తిట్టారు, తిట్టి ఇలాగైతే కష్టము అని. దెన్ ఐ ఆల్సో అండర్స్టూడ్ ఓకే బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఇంప్రూవ్మెంట్, సో ఐ షుడ్ ఆల్సో టైటన్ అప్ మై బెల్ట్స్ అని. దెన్ ఐ స్టార్టెడ్. తను ఏం చెప్తే అది చెయ్యాలి అంటే చెయ్యాలి, వద్దు అంటే వద్దు, అంతేనా? యా, రూల్ బుక్. యా. సో 21 days was in a very strict regimen. Yeah. After that ఏంటి? When did you get cured? అంటే totally I would say సెషన్ ఎండ్ అయిన తర్వాత నాకు సివియర్ డయేరియా వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. ఐ యూస్ టు కాలర్ అప్ ఇట్లా అవుతుంది రాలేకపోతున్నాను అని. విచ్ ఓన్లీ సైడ్ తగ్గే ముందర అది ఉధృతంగా అవుతుంది, కొంచెం భరించాలి నువ్వు అని. సో ఐ థింక్ ఇట్ టుక్ 1 year ఫర్ మీ టు రెడ్యూస్ ఆల్ ఆఫ్ దాట్, ఫైండ్ రిలీఫ్ కంప్లీట్లీ, పుట్ ఆన్ వెయిట్, బీ మెంటలీ ఫైన్ ఆల్సో. సో ఒక 1 year ప్రాసెస్. బట్ 1 year లో తుషారా, మై ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ డిడ్ యూ నాట్ లూజ్ హోప్? అంటే ఆన్ అండ్ ఆఫ్ డైరీ అవుతుంది, సేమ్ ఇవే మళ్ళీ అవుతున్నాయి. అది ద ఫస్ట్ సెషన్ వాస్ మై హోప్ అండి, బికాస్ ఇన్నేళ్లలో నోవేర్ ఐ సా దట్ టీనీ పాజిటివ్ ఇది మూమెంట్. బట్ తన దగ్గర ఐ డిడ్ సీ అండ్ ఏమో షీ హ్యాడ్ దట్ గుడ్ వైబ్ విత్ హర్ ఆల్వేస్. అండ్ క్లినిక్ వెళ్ళిన ప్రతిసారి ఐ యూస్ టు ఓవర్ఫ్లో విత్ ఎనర్జీ. ఆ క్లినిక్ లో ఉన్నంతసేపు ఇట్లా కొట్టుకునేదాన్ని ఇట్లా హైపర్ పప్పీ లాగా. సో ఐ వాజ్ లైక్ ఓకే దేర్ ఇస్ సంథింగ్, ఐ జస్ట్ హ్యావ్ టు బీ పేషెంట్. శ్రీనివాస్ గారు, మీరు యాజ్ పేరెంట్స్ దట్ 1 year హౌ వాజ్ ఇట్ అండి? వెన్ షీ వాజ్ యాక్చువల్లీ అంటే గోయింగ్ త్రూ ద ట్రీట్మెంట్ అండ్ తను పాజిటివ్గా దాన్ని ఎట్లాగైనా నేను సాధించాలి అని ఒక విల్ పవర్తో వెళ్తుంటే ఇంట్లో వాట్ వాజ్ అ సపోర్ట్ సిస్టమ్ ఫర్ హర్? బికాస్ ఫర్ యూ ఆల్సో ఇట్ ఈస్ న్యూ, కూడా ఏం తెలియదు దీని గురించి. యూఆర్ ఆల్సో ఎక్స్పెరిమెంటింగ్, బట్ తను ఇచ్చిన హోప్, తనకి అమ్మ ఇచ్చిన హోప్, తను దాన్ని రిసీవ్ చేసుకున్న తీరు, అది మీకు కూడా కొంచెం ఊతం ఇచ్చినట్టుంది. బట్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ డూ ఇట్? I'll tell you the difference that we have seen. First time తను తీసుకొచ్చినప్పుడు మా అమ్మాయి ఇలా నడుస్తుండేది, ఇలా పూర్తిగా పెయిన్ తోటి ఉండేది కదా. దట్ ఐ రిమెంబర్ దట్ డే వెరీ వెల్. ఇది ఇంటికి వచ్చింది,
షీ వాజ్ నాకు 3-4 సార్లు చెప్పింది, చూడు నా భుజాలు స్ట్రైట్గా ఉన్నాయి చూడు అని. అంటే ఫ్రమ్ ఏ స్టేజ్ లైక్ దిస్ షీ సేజ్ ఐఎమ్ లైక్ దిస్. ఓకే. అంటే యాజ్ ఇఫ్ మనకి వంగిపోయినవి ఉంటే పానాలు పెట్టి టైట్ చేస్తారు కదా, అంత ఈజీగా స్ట్రైట్ అయిపోయింది. అంటే ఈ డిఫరెన్స్ వీ కుడ్ సీ క్లియర్లీ that she is able to stand upright. What we generally take it for granted that we could see, that is the progress. Okay. And generally progress will be very very painfully slow ఉంటుంది, ఎవరికైనా మార్పు కూడా కనిపించదు. కానీ ఇక్కడ ఏదో అలా బట్టబెట్టి తుడిచేసినట్టుగా చేంజ్ కనిపిస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ ది అదర్ డే ఐ స్టిల్ రిమెంబర్, నాకు ఇట్లేంటో పొట్టు పెట్టి ఇట్లా తిప్పేస్తూ ఉంటారు. సెకండ్ సెషన్ అన్నమాట. ఇట్లా స్టమక్ మీద అంతా ఐ డోంట్ నో ఇట్లా మొత్తం వస్తారు. ఐ లిటరలీ సా మై స్టమక్ పాప్ అవుట్. అంతకు ముందర ఇట్లా మొత్తం ఇట్లా ముడుచుకుపోయి లోపలికి ఉండేది, ఇట్లా లిటరలీ బయటకు వచ్చింది. పూర్తిగా ష్రింక్ అయిపోయి ఉండేది దీని కడుపు. అంటే పేగులన్నీ ఒకదానికి ఇట్లా ముడతలు పడిపోయి ఉండేవి. అంటే మొత్తం ఇక బ్యాక్ కి పొట్టకి పెద్ద గ్యాప్ ఏంటి, రెండు అంటుకుపోయే ఉండేవి. అన్ని ముళ్ళు పడిపోయి ఉండేవి పేగులన్నీ కూడా. యాజ్ ఇఫ్ మనం ఏదో ముళ్ళని విప్పుతున్నట్టుగా అంత సింపుల్ గా విప్పేశారు. చూడు నా పొట్ట చూడు బయటకు వచ్చింది, పొట్ట చూడు బయటకు వచ్చింది అని చెప్పాను. అది ఫస్ట్ ఇంటెస్టైన్ లైనింగ్ ఉంటుంది కదా, ఈమెకి తిన్నది వంట బట్టక అదంతా ముడుచుకుపోయింది. ఓకే. సో యా, అవి తీసేటప్పటికి అంటే ఇట్స్ లైక్ ఏ టైప్ ఆఫ్ మూవ్మెంట్ వీ హ్యావ్ టు గివ్. ఆటోమేటిక్గా అది ఎక్స్పాండ్ అవుతుంది. అది చేసేటప్పటికి షీ గాట్ లిటిల్ బిట్ స్టమక్, అంటే పొట్ట ఉందని తెలిసింది తనకి. లేకపోతే ఈ పేగులు ఇవన్నీ అంటుకుపోయి ఉండేవి. మధ్యలో ఓన్లీ ఒక చిన్న బోన్ ఉండేది, స్కెలిటన్. సో దట్ సంథింగ్ యూ హ్యావ్ టు అండర్గో టు సీ దట్ డిఫరెన్స్. లైక్ మరి చిన్నపిల్లలు మనం చాక్లెట్ తిప్పిస్తే ఎట్లా మొహం వెలిగిపోతున్నాం, అంత ఇదిగా వచ్చేసి నా పొట్ట చూడు అంటే. అండ్ ఆ తర్వాత ఆఫ్టర్ దట్ హౌ వాజ్ ద ఫుడ్ ప్యాటర్న్ అండి? 3 weeks was she able to eat nicely, digest? In fact, right now I'm a food monster అండి. I would say that. అంటే మిగతా వాళ్ళకి నార్మల్ అనిపిస్తుంది, బట్ I would say I'm a food monster. I'm like food. ఓహో, తింటూనే ఉంటున్నాను. ఒక 6 ఏళ్ల నుంచి ఉన్న క్షామంలోంచి బయటపడి అదంతా షీస్ ట్రైంగ్ టు కవర్ అప్ అన్నమాట. వాళ్ళ అమ్మగారికి ఇంకా హ్యాపీనెస్ ఉండుండొచ్చు కదా, ఆవిడ చేసే వంటలు ఇవిడ అన్ని చేసి పెట్టేస్తా అంటుంది ఇప్పుడు. అదే that's what. అంటే మీరు ఎలా ఉంటుందంటేనండి, మీరు కొన్ని రోజులు గుహలో ఉన్నారనుకోండి, సడన్ గా మీకు అంత లైట్ కనిపిస్తే ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ లిటరలీ. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా ఎవరైనా గుర్తు చేస్తే నాకు ఇంత కష్టపడ్డానా అంటుంది. సో అయితే ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను వాళ్ళని, అసలు మీకు ఎలా తెలుసు సింధూజ అమ్మ గురించి? ఎవరు చెప్పారు మీకు? యాజ్ అ ఫ్యామిలీ సి ఎవ్రీథింగ్ అండి. ఇలాంటివి ఏంటంటే పీపుల్ అవుట్ సైడ్ పర్సీవ్ దిస్ as something unbelievable, నాట్ ట్రస్ట్ వర్తీ, నాట్ రైట్, ఎందుకు అవసరమా అనే ఒక డౌట్ రేజ్ అవుతుంది. సో యాజ్ అ ఫ్యామిలీ ఆల్సో టేక్ అ డెసిషన్ దట్ దిస్ గర్ల్ షుడ్ గో దేర్. ఆ డెసిషన్ ఎట్లా తీసుకున్నారు? అంటే ఏమైందంటేనమ్మా, నేను ఒకసారి తెలిసినప్పుడు ఐ హావ్ గాన్ త్రూ వన్ వీడియో వేర్ ఇన్ మహేష్ బాబు వాజ్ టెలింగ్ హీ సఫర్డ్ మైగ్రేన్ అండ్ హౌ హీ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ ఇంటర్వ్యూ అది చూసినప్పుడు దట్స్ వేర్ ఐ థాట్ దిస్ సంథింగ్ వీ కెన్ రిలేట్ టు దిస్ కైండ్ ఆఫ్ హౌ డు ఐ సే హీలింగ్ ప్రాసెస్ అని. మనంతా వైద్య రంగంలో ఎవరికి అంత అనుభవం ఉండదండి, బట్ సమ్వేర్ యువర్ ఇంట్యూషన్ టెల్స్ యూ దట్ ఓకే యూ హ్యావ్ ఎ సొల్యూషన్ హియర్, దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ టు కనెక్ట్ అనేది. బట్ మేము ఆ సంగతి తెలుసుకునేసరికి ఇప్పుడు మేమందరం ఎక్కడో చిన్న ప్లేస్ లో ఉన్నాము, అమ్మగారు ఇంకెక్కడో ఉన్నారన్నాను. జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అన్నట్టు. అక్కడి నుంచి ఇంత దూరం రావాలి అంటేనే ఇట్స్ ఎ డిమోటివేటింగ్ థింగ్. బట్ ది కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ వీఆర్ ఇన్, ఒక్క హోప్ దొరికినా కూడా యుల్ గో ఎనీ మైల్స్. సో ఎక్కడికన్నా పోవచ్చు, హైదరాబాద్ లోనే ఉన్నారు కదా అని చెప్పి వచ్చింది. ఇలాంటి ఒక వైద్య విధానం, సిద్ధ వైద్యం, చక్రసిద్ధ వైద్యం, ఇలాంటివి నిజంగా దే రియలీ వర్క్ అన్నది మీ అమ్మాయి పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకున్నారు. సో వాట్ యూ హ్యావ్ టు టెల్ విత్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్? అంటే మీకు రష్యన్ వచ్చామా? రాదండి. జర్మన్, స్పెయిన్ ఏమి రావండి. ఇవేమి రానప్పుడు ఆ భాషల గురించి చెప్తే మనకు అర్థం కాదు. కరెక్ట్. అలాగే ఈ వైద్య సిద్ధాంతం అనేది ఇవన్నీ కూడాను ఓన్లీ వే యూ కెన్ లెర్న్ ఈజ్ దేర్ సర్టన్ థింగ్స్ యూ లెర్న్ హార్డ్ వే and there are certain things you come to know in a most pleasant way. This is one such incident which brought confidence into
ద ఏన్షియంట్ ఫార్మ్ ఆఫ్ లివింగ్ హ్యాపీలీ అండ్ హెల్దీలీ అండి. ఇప్పుడున్న నాకు తెలిసిన చిన్న ఇదేంట్లో వైద్య విధానం అనండి ఆర్ ఎనీ మెడికల్ హెల్ప్ అనండి, ఇవన్నీ కూడా ఒక ఊసులో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర మా అత్తగారు తెలుగు టీచరు, వీళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే తెలుగు ఎట్లా మాట్లాడాలి, తెలుగులో గుణింతాలేంటి, హల్లులేంటి, అచ్చులేంటి, వీటన్నిటికీ చూసుకొని మాట్లాడాలి అంటారు. మనమంతా ఏంటి తెలంగాణ యాస ఇది. అలాగే మెడిసిన్ కూడాను ఇన్స్టెంట్ రిలీఫ్ అనే ఫార్మాట్లో ఇప్పుడు ఇట్ హెస్ గెయిన్డ్ పాపులారిటీ. బట్ ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ టు లుక్ బియాండ్, మనకి మోడర్న్ సోకాల్డ్ మోడర్న్ మెడిసిన్ తెలియక ముందర ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వాజ్ వెరీ హ్యాపీ. మాకు హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చెప్తూ ఉంటారు, ఈ కొత్త మెడికల్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే కత్తి పెట్టి ఇట్లా కోసి మళ్ళీ దానికి మందు రాసి మీకు ట్రీట్మెంట్ ఇచ్చామని చెప్పి అన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు అమ్మగారు చెప్పిన వీటిలో ఇఫ్ యూ ఫాలో ది ఐడియల్ వే ఆఫ్ లివింగ్, కట్టుబాటు, ఒక డిసిప్లిన్, ఒక పద్ధతితో కనుక మనిషి లైఫ్ లీడ్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీఈస్ హ్యాపీయర్. But there are certain situations where you have some difficulties that you are facing. That is where the modern medicine takes advantage of it. మీకు ఇవాళ తుమ్ము వచ్చింది, అవి నేసల్ డ్రాప్స్ వేసుకొని తుమ్ము రాదు అంతే. సో అందరికి ఇదే బాగుంది కదా అనిపిస్తుంది. అసలు తుమ్ము రావడానికి కారణం ఏంటి, ఎక్కడ ఏమవుతుంది, మనం అది క్యూర్ చేయడం మర్చిపోతున్నాం కదా. అంటే హౌ మెనీ పీపుల్ కెన్ రియల్లీ టాలరేట్ దట్ పెయిన్, దట్ సఫరింగ్, గో త్రూ దట్ ఎంటైర్ థింగ్. సో ఇది ఇన్స్టెంట్ కదా మీరు అన్నట్టు. సో తుషారా, ఫైనలీ ఫ్రమ్ యూ, హౌ డు యూ ఫీల్ నౌ? వాట్ ఇస్ ద ప్లాన్ అహెడ్? ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్? ఇప్పుడు ఇన్నేళ్ళు మిస్ అయినవన్నీ ఐ షుడ్ డు. అంతేనా? ఫస్ట్ ఫుడ్ తో స్టార్ట్ అయింది. ఫుడ్ తో స్టార్ట్ అయింది. దట్ వాస్ మచ్ నీడెడ్ ఫర్ మీ. అండ్ సో దాని తర్వాత ఐ హావ్ టు కంటిన్యూ మై స్టడీస్ ఇన్నేళ్ళు, బికాజ్ నేను ఐ థింక్ ఐ మిస్డ్ 3 whole semesters. అసలు వెళ్ళను కూడా వెళ్ళలేదు. బట్ తను ఇచ్చిన ఓపిక, ఐ పాస్డ్ మై ఎగ్జామ్స్, బట్ లెర్నింగ్ అక్కడ ఆగిపోయింది. So I have to do that. Okay. Yeah. Nice. And you have to continue the protocols. Yeah. అది it's a must. It's a must. Yeah. లేకపోతే బాడీ అలారం కొట్టేస్తుందండి, మళ్ళీ వెంటనే గాడిలోకి వచ్చేస్తాం. Finally, Amma, entire family is happy. You are like beaming with glory అంటాం కదా, అట్లా ఉన్నారు మీరు కూడా. లేదండి, అంటే ఒకటి మించిన కష్టం తగ్గింది అంటే వచ్చే తృప్తి వేరు. ఆ తృప్తి అనే అది రావడానికి భగవంతుని మన నా ప్లేస్ లో పెట్టడం అనేది ఇంకా ఒక యోగం. ఆ యోగంలో ఉండడానికి నేను చాలా అదృష్టవంతురాలు. అండ్ సమ్ అమేజింగ్, అంటే ఏదో పాత రోత అనుకుంటారండి, కానీ ఆల్వేస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇఫ్ యూ లైక్ గో విత్ దట్ ఫార్ములా, ఐ థింక్ లైఫ్ విల్ బి వెరీ ఈజీ. కాకపోతే ఏంటంటే మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాం. అంతేమ్మా, అర్థం కానిది తెలియంది ట్రాష్ కాదు. At least you should make an effort to know them, understand them, and absorb them. Traditions basically అండి ఇవన్నీ లైఫ్ స్టైల్ విచ్ ఈస్ డిఫైన్డ్. నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అమ్మగారు ఇంకా ఈజీగా తెలిసి ఉంటుంది కూడాను. మన అందరికీ పొద్దున్నే లేవడం అనేది ఒక అలవాటు లాగా చేసేసారు. ఇప్పుడు అట్లీస్ట్ మన జనరేషన్ వాళ్ళు ఎవ్వరు కూడాను, ఐ డోంట్ థింక్ 5 తర్వాత పడుకున్న వాళ్ళు ఉండరు, ఈ అలవాటు అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఇవాళ జనరేషన్ ని చూస్తే 10 లోపల నిద్ర లేవడం రావట్లేదు. నా రూట్ కాజ్ ఇక్కడే ఉంది కదమ్మా. ఎప్పుడైతే మీరు ఒక డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారో, యు ఆర్ సిట్టింగ్ దట్ దేర్. ఏ చిన్న జబ్బైనా కూడా దాన్ని టైం పాస్ చేయాలంటే వచ్చి మిమ్మల్ని పట్టేసుకోవచ్చు. ఎవ్వరు కస్టమర్ లేకపోతే వీళ్ళు పట్టేసుకోవచ్చు. అలా ఉన్నాయి రోగాలు. మనకి సన్ క్లాక్, మూన్ క్లాక్ చాలా అవసరం అండి. చంద్రుడు మనఃకారకుడు, మనసు ఆలోచనలు దాని మీద ఉంటుంది. మన ఫిజికల్ బాడీ అండ్ దానికి ఉండే ఒక ఇమ్యూన్ బేస్ మనకి సన్ నుంచి ఎక్కువ వస్తుందండి. అందుకే కదా మనకి విటమిన్ డి ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే సూర్యుడు లేవక ముందు మనం లేచి ఆయన నిద్ర లేపాలి అని. అలాగే సన్సెట్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ బెలీ, ఇంకా నోటికి తాళం. అలా వేసుకున్న వాళ్ళది సంపూర్ణ ఆరోగ్యం, వితౌట్ బీపీస్, వితౌట్ షుగర్స్, నథింగ్. ఏవి ఉండవు. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అ వండర్ఫుల్ ఇంటరాక్షన్. రియలీ లాట్స్ టు లెర్న్. అండ్ తుషారా లాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి మీరు ఫైనల్గా ఒక వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? వాట్ యూ వాంట్ టు టెల్ ఆల్ దీస్ యంగ్స్టర్స్, దీస్ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ హూ వాంట్ ఎవ్రీథింగ్ లైక్ దట్, ఫట్ ఫట్ ఫట్? ప్రాబ్లం వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా, ప్రాబ్లం వస్తుంది అంటే దేర్ మైట్ బి ఎ సొల్యూషన్.
ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉంటుంది. యా, లేకపోతే అసలు ప్రాబ్లమే కాదుగా, సొల్యూషన్ లేనిది సృష్టిలో ప్రాబ్లం ఉండదండి. మైట్ బి వీఆర్ నాట్ గెటింగ్ కనెక్టెడ్, బట్ మనం బీయింగ్ ఇన్ అంటే ఇండియన్ ట్రెడిషన్ ఫిలాసఫీ మనం చూసుకుంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్. కాకపోతే మనం వాటిని తిరిగి చదివి మనం మననం చేసుకుంటే ఇప్పుడు మనం కంగారు పడకుండా ముందు ధైర్యం పొందుతాం ఫస్ట్. సో డోంట్ బీ ఇన్ ద షార్ట్ కట్ వే. లైఫ్ ఈజ్ లైక్ ఎ ప్రాసెస్ ఇన్ ఎ డిసిప్లిన్డ్ వే. ఇఫ్ యూ వాంట్ లైక్ లాంగివిటీ విత్ ఎ హెల్దీ హ్యాపీ లైఫ్, యా యూ షుడ్ గెట్ కనెక్టెడ్ టు యువర్ రూట్స్ ఫస్ట్. అప్పుడు ఇంకా అది ఎటు ఇటు పరిగెట్టు పక్క దానికి వెళ్ళడానికి ఉండదండి. యూ కెన్ ఫోకస్. అసలు ఆ లైఫ్ దాని అదే హ్యాపీగా మనకి చూపిస్తుంది. అమేజింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ మనకి ఇన్ని ఇబ్బందులు ఉంటున్నాయని ఇబ్బందుల గురించి మాట్లాడే కన్నా హ్యాపీగా మనం ఉండడానికి పెట్టే ఎఫర్ట్ మనం పెట్టగలిగితే ఆటోమేటిక్గా పెయిన్ మనం ఏం చుట్టం కాదు కదండి. మనం సరిగ్గా ఉంటే అది మన దగ్గర రాదు, సరిగ్గా లేకపోతే ఇలా వస్తుంది. తన కేసులో తను సరిగ్గానే ఉంటున్నా తను తెలియని దాంట్లో ఉంటుంది కాబట్టి యా ప్రాసెస్ విల్ బి హెల్పింగ్ దట్ అండ్ షీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈవెన్ దట్ అది కూడా మనకి ఉపనిషత్తుల సారంలో ఇదంతా ఉందండి. సో అసలు మనకి ఇది లేదు అన్నది లేదండి, అఖండమైన సంపదతోటి మనం ఉన్నాం. కరెక్ట్. అది మనం తెలుసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.